పాయింట్. ఉమ్, ఆంధ్రప్రదేశ్ గురించి కాదు కదా వాళ్ళు అక్కడ. అవును. అక్కడ అడిగేది అక్కడ ప్రభుత్వం, అక్కడ పార్టీ రావాలని మళ్ళీ. ఉమ్, ఉమ్, అంటే అక్కడ పాయింట్ అది. మనం మిస్ అవుతున్నటువంటి లాజిక్ ఏంటంటే, చర్చ అక్కడ జరగాల్సింది తెలంగాణలో మాట్లాడేది తెలంగాణ రాజకీయం గురించి. ఉమ్, అక్కడ పరిపాలన ఒకటి, పరిపాలన ఎట్లుంటుందో నేను చూపెడతాను, నన్ను అవును. చూశారు. అవును. మరి ఆ తర్వాత 20 ఏళ్ళ నుండి అక్కడ ఎవరు వచ్చారు? రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు వచ్చాడు, ఆ తర్వాత నుండి 6 ఏళ్ళు వచ్చాడు, ఉమ్, ఆ తర్వాత రసయ్య కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్, ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎవరు కూడా తెలుగుదేశం పరిపాలన కావాలని కోరుకోలేదుగా అవును. ఉమ్, ప్రాక్టికల్గా. మరి పరిపాలన బాగుంది ఎక్కడ అనేది మనం ఇప్పుడు ఆంధ్రాలో చెప్పేది ఏంటి? ఉమ్, హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఉమ్, అదే హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీని అంగీకరించలేదు కదా, ఉమ్, అదే రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అంగీకరించట్లేదు కదా. అవును. ఇప్పుడు అక్కడ మళ్ళీ మనకు పునర్వైభవం రావాలని కోరుకుంటున్నాం. గుడ్, ఉమ్, ఉమ్, తప్పే లేదు. ఉమ్, ఏ పార్టీ కూడా అంతం కాదు ఎప్పుడు కూడా. ఉమ్, కమ్యూనిస్టులు ఇన్ని దశాబ్దాల నుంచి కొట్లాడుతున్నా ఉమ్, అంతం అవలా, మళ్ళీ ఎక్కడో చోట రేగుతూనే ఉంటాం. అంతే కదా. అవును. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఉమ్, కానీ అప్పుడు పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడితే మన ప్రయోజనం ఉంటుందా? ఉహు, ఉమ్. కర్ణాటకలో మనం బాగుపడాలనుకున్నప్పుడు కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడాలి. అంటే తెలుగు రాష్ట్రమే కాబట్టి అక్కడ కూడా ఈయన అభిమానులు ఉన్నారు. అంటే ఈ మీటింగ్ లో ఆయన మాట్లాడింది అని అంటే, మొన్న ఆయన జైల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు అక్కడే మీటింగ్ పెట్టారు, భారీగా లక్షల్లో వచ్చారు అంటే ఆ మాట కూడా అన్నాడు.